నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. ఈరోజు మా మిద్దె తోటలో ఉన్న స్పెషల్ హార్వెస్ట్ చూపిస్తానండి. అదేంటంటే మనం బయట కొనుక్కుంటాం మార్కెట్లో కొనుక్కొని మనం రసం తీసుకు తాగుతాం, అదొక ఇదిగా ఉంటుంది. అదే మన మిద్దె తోటలో పండిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు చూపిస్తాం. నాకు ఈ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అదేంటో చూద్దామండి. అదేంటంటే బత్తాయి అండి. మా మిద్దె తోటలో బత్తాయి మొక్క వేశానండి. అది 3 సంవత్సరాలకి మంచిగా వచ్చిందండి. అది ఎట్లా హార్వెస్ట్ చేస్తున్నానో, ఎన్ని కాయలు ఉన్నాయో అవన్నీ చూపిస్తానండి. బత్తాయి మొక్కను నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా చిన్న మొక్క ఇచ్చారండి. ఈ బత్తాయి ఒకటి, బాలాజీ నిమ్మ ఒకటి, ఇట్లా కొన్ని మొక్కలు కొన్నాను. అప్పుడు నేను 100 రూపీస్కే కొన్నాను. చాలా చిన్న మొక్క ఇచ్చారు. కలర్ డ్రమ్లో వేసి అట్లా పెంచుకొచ్చాను. 3 ఇయర్స్ దానికి పోషకాలు ఇచ్చుకుంటూ వచ్చారండి. ఒకసారి పోతొచ్చి పోయిందండి. తర్వాత బత్తాయిలు వచ్చినాయండి. అవి బత్తాయిలు అనుకోలేదండి మేము. అదేయో కాయలు నిమ్మకాయల్లాగా ఉన్నాయి అనుకున్నాం. అది రోజు రోజుకి పెరిగితే మనకి తొక్క తెలుస్తుంది కదా, బత్తాయి తొక్క, నిమ్మ తొక్క తెలుస్తుంది. ఆ బత్తాయి అయితే ఎక్కువ పెరుగుతుంది, పెద్దది అవుతుంది. తొక్క చూసి మేము ఈ బత్తాయి పళ్ళని గెస్ చేసి బత్తాయి అనమాట, నేను వేరేది పెడితే ఒకటి వచ్చింది అనుకొని ఇంకా హ్యాపీగా పెంచుకున్నాండి. ఈ 3వ సంవత్సరం అండి మొక్క వేసి దానికి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ పోషకాలు ఇస్తూ వచ్చాను. ఈ 3వ సంవత్సరానికి చక్కటి క్రాప్ వచ్చిందండి. ఒక 12 కాయల దాకా వచ్చినాయండి ఫస్ట్ హార్వెస్ట్లో. నెక్స్ట్ హార్వెస్ట్లో ఇంకొక 12 కాయల దాకా వచ్చినాయండి. ఇంకా కాయలు ఉన్నాయండి, చిన్న చిన్న కాయలు. ఈ విధంగా నేను హ్యాపీగా హార్వెస్ట్ చేసుకున్నాను. చూసారా, ఇది బత్తాయి అండి. నేను నిమ్మని తెప్పించాను ఆన్లైన్లో. 100 రూపీస్ ఇది మొక్క. ఇది నేను ఈ డ్రమ్లో వేశాను. నిమ్మతో, బాలాజీ నిమ్మతో పాటు ఈ డ్రమ్లో వేశాను నేను. ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ రాలేదు. ఇది వేసి నేను 3 సంవత్సరాలు అవుతుందండి. గ్రాఫ్టెడ్ మొక్కే. నేను ఆన్లైన్లో 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను. చూసారా, కాయలు వచ్చినాయి. దాదాపు 3 నెలల నుంచి పెద్దవి అవుతున్నాయండి ఇవి. ఇది చిన్నగా ఉంది కదా, ఇది పెద్దగా ఉంది. చూడండి దీని సైజు. అంటే ఇది రెడీ అయిపోయిందండి, ఎల్లో కలర్కి వచ్చేసింది. ఇట్లాగా చాలా కాయలు ఉన్నాయండి. ఇదిగోండి, ఇదొక కాయ. ఇట్లాగా ఈ కాయలన్నీ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను. మరి పరువానికి వచ్చేసినాయి కదా, మనం కోస్తేనే బాగుంటుంది, లేదంటే పండిపోతాయి కదా అని ఇప్పుడు నేను ఈ బత్తాయిని హార్వెస్ట్ చేస్తాను. ఇది చాలా బాగా నాకు వచ్చిందండి. ఇదిగోండి, ఎంత బాగుంది చూసారా కాయ. పెద్ద కాయ అండి, పెద్ద కాయలు వచ్చినాయి. ఇది ఏ మొక్క రాదేమో అసలు అని అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. మార్కెట్లో ఇంత పెద్ద పెద్ద కాయలు కొంటాం కదా, సేమ్ సైజు మనకి ఇప్పుడు ఇది వచ్చినాయి బత్తాయిలు. ఇంకా ఉన్నాయి, కోస్తానండి. ఈ కోసేస్తాను. ఇదిగో ఇదిగోండి, 2 జంటగా ఉన్నాయి. ఇది కూడా చాలా బాగున్నాయి, జంటగా పెద్ద అయినాయి బత్తాయిలండి. ఇదిగోండి, ఈ ఒక 2 కాయలు అన్నీ జంటగా వస్తున్నాయండి. ఈ 2 కోయినా, లేకపోతే ఈ కింద కోయి పండుగ వచ్చినాయి కదా, అవి ఉంచనా? కోసానా? 4 కోసి. ఇది ఒక కాయ అండి. చూసారా, ఇక్కడ ఒక జంటకాయలు ఉన్నాయి. ఇవి కూడా కోస్తున్నాను. కొద్దిగా సరిగ్గా కుదరకపోతే ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి. చాలా జాగ్రత్తగా కోయాల్సి వస్తుంది. ఇదిగోండి, ఈ ఒక 2 కాయలు చూసారా, అన్నీ జంట కాయలు. ఈ విధంగా ఇది ఒక జంట, అదొక జంట, ప్రతి కొమ్మకి 2 కాయలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్నాయి, కోస్తాను. చాలా కాయలు ఉన్నాయి. ఇగో ఇంత సైజు కాయలు. ఇంకా పెద్దవి అవుతాయని ఉంచేసాను. ఇంకా కొద్ది పెద్దవి అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వాలి. అందువల్ల ఈ కాయలన్నీ నేను ఉంచాను. ఇంకొక 10 కాయలు దాకా ఉంటాయండి. ఈ తర్వాత ఒక 15-20 రోజులు టైం పడుతుందండి. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 20 రోజులు టైం పట్టినాక అప్పుడు నేను మళ్ళీ కోస్తాను. ఇదిగోండి, ఇది ఈ స్వీట్ నారింజన నేను వేసి, ఇది కూడా 3 ఇయర్స్ దాటితో పాటు వేసానండి. ఇలా గుత్తులుగా కాయలు వస్తాయి. దీనికి 5 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి. ఇక 5 కాయలు దీనికి. ఇట్లాగా 2 కాయలు ఇలా గుత్తులుగా ఉన్నాయండి.
ఇంకో ఇలాగా చాలా ఉన్నాయి. ఒక్కాయ వచ్చింది అంతకుముందు, ఇప్పుడు చాలా కాయలు వచ్చినాయి. ఇదిగోండి చూసారా, ఇలా 3 కాయలు ఒకటి పడిపోయింది. ఇప్పుడు ఈ 2 కాయలు కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తా. స్వీట్ నారింజ ఇదిగోండి, కలర్ చేంజ్ అయింది కదా, అందుకనే నేను కోసాను. ఇదిగోండి ఇట్లాగా కలర్ వచ్చింది కాబట్టి ఇది కోసాను, చూపించాను. అవి 2 కాయలు, మిగతా కాయలు ఉంచేస్తున్నాను. ఎప్పుడైతే ఎల్లో కలర్ మారినాయో అప్పుడు కోద్దాం అన్నట్టుగా ఉంచాను. ఇదిగోండి ఇప్పటిదాకా నేను హార్వెస్ట్ చేసిన కాయలు ఇవేమో స్వీట్ నారింజ. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో, ఎన్ని వచ్చినాయి? 5, 10, 11 కాయలు వచ్చినాయండి. బత్తాయిలు అయితే 11, స్వీట్ నారింజ 2. చూసారా, టెర్రస్ గార్డెన్లో బత్తాయిలు పండించడం చాలా గొప్ప విషయం అండి. నేను ఇది సక్సెస్ అయ్యాను. 100 రూపీస్ మొక్క అయినా సరే చాలా మంచిగా వచ్చినాయి కాయలు. అలాగే స్వీట్ నారింజ, బాలాజీ నిమ్మ, బత్తాయి, ఇలాగా ఈ 3 రకాలు నా దగ్గర చాలా మంచిగా కాయలు వచ్చినాయండి. 20 రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి బత్తాయిలు హార్వెస్ట్ చేస్తున్నాను. మొన్న ఉంచేసాను కదా కాయలు పెద్దవి ఇవ్వాలని, ఇప్పుడు పెద్దవి అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఈ కట్ చేస్తున్నాను. ఇదిగోండి పెద్ద పెద్ద కాయలు అయినాయి. మూడు వచ్చినాయి. చూసారా చాలా పెద్ద కాయలు రెడీ అవుతున్నాయి. అయితే గుర్తుగా ఒకటి ఉందండి, అది కూడా కోస్తాను. చూసారా ఇప్పుడు బత్తాయిలు హార్వెస్ట్ చేశాను ఈరోజు. ఇది ఒక 12 కాయలు వచ్చినాయండి. ఈ బత్తాయిల హార్వెస్ట్, తర్వాత బాలాజీ నిమ్మ, ఇట్లాగా నాకు ఈరోజు హార్వెస్ట్ బాగా వచ్చినాయి. వీటితో పాటు స్వీట్ నారింజ కూడా ఒకటి కోసారండి, హార్వెస్ట్ చేశాను. చాలా కాయలు వచ్చినాయి. ఎన్ని కాయలు వచ్చినాయి లెక్క పెడతాను నేను. ఇదిగోండి 5, 10, 15, 20, 25, 30, 35, 40, 42 కాయలండి. అంతకుముందు 20 కాయలు చొప్పున 2 సార్లు కోసానండి. ఇప్పుడు 40 కాయలు ఒక్కసారి వచ్చినాయి. మన మిద్దె తోటలో ఇలా పండ్ల మొక్కలు పెంచుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ కూడా ఇలాగ పండ్ల మొక్కలు పెంచుకొని హ్యాపీగా పళ్ళు కోసుకొని తినాలన్న కోరిక. ఈ విధంగా మన మిద్దె తోటలో మనం పండ్ల మొక్కలు పెంచుకొని మనం ఆరోగ్యంగా మన పళ్ళు కోసుకుని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనతో పాటు మన మనవాళ్ళు, మన పిల్లలు అందరూ తింటుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నేను ఈ సంవత్సరం జామ చెట్టు కానీ, బాలాజీ నిమ్మ కానీ, స్వీట్ నారింజ కానీ, ఇట్లా చాలా రకాల పండ్ల మొక్కలు నేను పండించి, కాయలు పండించి కోసుకుని తినడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఇప్పుడు బత్తాయిలండి, బత్తాయిలు కూడా చాలా బాగా హార్వెస్ట్ అయింది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.